హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకు పానీపూరి రెసిపీ చేసి చూపిస్తున్నా అండి. సీజన్‌తో సంబంధం లేకుండా పానీపూరి అంటే చిన్న పిల్లల కానుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తింటుంటారు కదా! ఫుల్ వీడియో చూడండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం అయితే 2 పొటాటోస్ తీసుకుంటున్నాను నేను. పచ్చివే అండి. పీల్ తీసేసుకొని కట్ చేసేసుకొని కుక్కర్‌లో వేసుకోవాలి. నా దగ్గర యెల్లో కలర్ అదే వైట్ కలర్ బఠానీ లేకుండా అండి నేను ఈ గ్రీన్ కలర్ బఠానీయే నానబెట్టేసుకున్నా. ఆఫ్టర్నూన్ నానబెట్టేసుకొని సాయంత్రానికి ఆలుతో పాటే వేసేసుకొని నేను ఒక గ్లాస్‌న్నర దాకా వాటర్ పోసేసుకున్నా అండి పెద్ద గ్లాస్ తోటి. మెత్తగా ఉడికించుకోవాలి. సపరేట్‌గా కూడా ఉడికించుకోవచ్చు. డబల్ ఎందుకని నేను ఒకటేసారి ఉడికించుకుంటున్నా అండి. చారు కోసం కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2, 3 పచ్చిమిర్చి, కొంచెం ఉంటే అల్లం ముక్క కూడా వేసుకోండి. అలాగే చింతపండు రసం కొంచెం వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నా ఫైన్‌గా. పట్టుకున్న తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. లేకపోతే అక్కడక్కడ ఆకులు తగులుతూ ఉంటాయి. అందుకోసం ఇందులోనే కొన్ని వాటర్ కూడా పోసేసుకొని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అవి మనము తినేటప్పుడు అడ్డం వస్తుంటాయి అన్నట్టు. తెలుస్తా అంటే టేస్ట్ బాగుండదు. అందుకోసమే కంపల్సరీ ఇలా స్ట్రెయిన్ చేసేసుకోండి. చేసేసి పక్కకు పెట్టేసుకొని మిగిలిన చింతపండు రసం ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం నేను అల్లం వేయలేదు కాబట్టి కొంచెం అల్లం పొడి వేసుకున్నా. పొడిది కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ నిమ్మకాయ స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ అయితే నేను నార్మల్ సాల్టే వేసుకుంటున్నా అండి. ఇందులో నేను పచ్చిమిర్చి వేసుకున్నాను, కారం వేసుకోవట్లేదు. మళ్ళీ పిల్లలు తింటారు కదా, స్పైస్ ఎక్కువ అవుతుందని. మీరు కావాలంటే కొంచెం వేసేసుకోవచ్చు. చాట్ మసాలా కొంచెం ఎక్కువ వేసుకున్న ఫ్లేవర్ అది తెలియాలి కాబట్టి. అన్నీ కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అంతే. ఇవి ఉడికిన తర్వాత ఒకసారి ఇలా ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి. కావాలంటే దీన్ని ఒక 2-3 నిమిషాలు స్టవ్ పైన పెట్టేసుకొని ఇంకొన్ని వాటర్ పోసేసుకొని కూడా అనుకోవచ్చండి, కొంచెం లూజ్ కావాలనుకుంటే. ఇలా మొత్తం మెత్తగా చేసేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ మనం స్పైసెస్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఇందులో కూడా కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి, కొంచెం కారం, కొంచెం జీలకర్ర పొడి ఇందులో కూడా వేసేసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. కావాలంటే మనం పోపులాగా చేసేసుకొని కూడా ఒక టమాటా వేసేసుకొని కూడా ఉడికించుకోవచ్చండి. సో నేను అలా అయితే ఏం చేయట్లేదు ప్రజెంట్. అంతే. ఇందులో కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. పెడితే ఒక 2-3 మినిట్స్ స్టవ్ పైన కూడా పెట్టుకోవచ్చు. నేను కలర్ కోసం కొంచెం పసుపు వేసుకుంటున్నా. అంతే అండి. అంతా మొత్తం కలిసేలా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అయితే నేను పానీపూరి చేసి చూపెట్టట్లేదండి. ఇంట్లో నా దగ్గర లాస్ట్ టైం డీమార్ట్లో తీసుకున్న పూరి పాపడ్స్ ఉండే. సో నేను ప్రజెంట్ అయితే ఈసారి ఇవే కాల్చి చూపిస్తున్నాండి. మళ్ళీ ఎప్పుడన్నా బట్టి పాపడి వేసి చూపిస్తా అండి. ఇలా కాల్చుకున్న వాటికన్నా ఇంట్లో వేసుకునే టేస్ట్ బాగుంటాయండి. పాపడ్ కూడా నేను ఒక 2-3 టైమ్స్ వేసాను పాపడ్. ఎక్కువసార్లు అడుగుతా అంటారని ఇవి కూడా దగ్గర ఉంచుకుంటా అండి. అంతే. ఆయిల్ వేడైన తర్వాత ఇలా కాల్చుకొని మనకి ఎన్ని కావాలంటే అన్నీ తీసేసుకోవడమే. ఇవి కొంచెం గట్టిగా అనిపిస్తూ ఉంటాయి వాటితోటి పోలిస్తే, కానీ బాగానే ఉంటాయి. అంతే అండి. అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఆనియన్స్ పక్కా కదా, కట్ చేసేసుకొని ఫిల్ చేసేసుకొని తినడమే. అంతే.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.